ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ కాకినాడ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. కాకినాడ వెంకీ రెసిడెన్స్ లో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి బొత్స శేఖర్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని శ్రీరామ సత్యనారాయణ ముఖ్య అతిథిగాను, ఉపాధ్యక్షులు గ్రంథి నారాయణరావు బాబ్జీ విశిష్ట అతిథిగాను, లలిత ఇండస్ట్రీస్ ఎండి మట్టె శ్రీనివాస్ గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని శ్రీరామ సత్యనారాయణ, కాకినాడ జిల్లా అధ్యక్షులు పులవర్తి కుమార్, సెక్రటరీ నాగార్జున ప్రసాద్, ట్రెజరర్ గ్రంథి దిలీప్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దాతృత్వంలో ఆర్యవైశ్యులు ముందుంటారన్నారు. కాకినాడ నగరంలో ఆర్యవైశ్య కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించారన్నారు. ఈ కార్యక్రమంలో పేరూరు గాంధీ, మేనపల్లి బంగారాజు, నుదురుమాటి శ్రీనివాస్, పల్లపుతు వెంకటేశ్వరరావు, నారాయణ విశ్వేశ్వరరావు, కాళ్లకూరి నాగబాబు, ఒబెలిశెట్టి కనకరాజు, ఏపీ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్లు కొత్త వెంకటేశ్వరరావు, కంకటాల రామన్, డాక్టర్ బాలకృష్ణ, చెక్కా ప్రకాష్, దంగేటి సతీష్, వెలగ వెంకట నగేష్, పెనుగొండ కామరాజు, బత్తుల సత్యనారాయణ, గీతార్థ పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య మహాసభ సభ్యులు పాల్గొన్నారు. పిలిపించి ఏంటంటే బాబు ఇది మన ఏరియాలో ఒక స్థలం ఉంది, అది ఏంటో చూస్తాను నేను, అది మన గవర్నమెంట్ యాక్చువల్గా అదేనా బాగుంటే అది మన వైఎస్ఆర్కి ఇవ్వడానికి బాగుంటుందేమో చూద్దాం అన్నాను నేను. ఎలా వచ్చి అది వెరిఫై చేసి అదే రోజు వచ్చి ఇది మన ప్రభుత్వంలో సార్ అన్నారు. మళ్ళీ అన్నీ చెప్పారు, మాకు ఇచ్చేది సార్ అన్నారు. ఇచ్చేయండి అప్పుడు అనిపించినది నా వైఎస్ఆర్లో మనసులో ఏదనుకుంటే అది జరిగిపోతే ఎక్కడ వచ్చిందండి వైఎస్ఆర్ నుండి 20 మందిలో వచ్చింది తనం. అప్పుడు అనిపించింది ఈ సంకల్పం చాలా గొప్పది, వాళ్ళు అనుకున్నట్టుగానే నేను కూడా వచ్చేసేస్తాను చూడండి అని చెప్పి ఆ స్థలం ఇచ్చాను. సరే మీరు కమ్యూనిటీ కట్టుకోండి అంటే ఈరోజు బ్రహ్మాండంగా 4 ఫ్లోర్ బిల్డింగ్ కట్టారు, వైఎస్ఆర్ బిల్డింగ్ అనుకుంటున్నారు. చాలా ఆనందం ఉంది నాకు. మనం ఎలా చూసాను మొత్తం ఏసీ చేయించారు, ఫ్లోర్ ఎవరు వస్తారు, చాలా సంతోషం ఉంది. అందుకే నేను ఏమంటానంటే ఈ రోజున నేను చూసిన బట్టి ఈ రాష్ట్రంలో ఒక ఆర్గనైజర్గా, ఒక సిస్టమేటిక్గా 10 మందికి ఆదర్శంగా, ఇతర కులాలకు ఆదర్శంగా నడిపే ఈ కులానికి ఎవరో సాయం చేయగలరు, మీరే 10 మంది సాయం చేసే శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటారు. తెలియజేసుకుంటూ ప్రభుత్వ పరంగా ఎటువంటి మీ ఆలోచనలు కూడా మీలో ఒకరిగా కొండబాబుగా మీకు విన్నట్టు ఉండి మీ వెనకాల నడుస్తారు. ఆ ప్రభుత్వ డిమాండ్లో మీ వెనకాల నేనుంటానని కూడా మీలో ఒకరిగా ఆదివాసులందరూ కూడా సహకరించి గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఉన్న సంఘం ఏదంటే ఆదివాసీ సంఘం. కావున అందరూ కూడా ప్రతి ఒక్కరికి సహకరించి ఆదివాసీ మహాసభను ముందుకు నడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి కాకినాడ శాసనసభ్యులు కొండబాబు గారు కూడా వచ్చి ఆ 2 జిల్లాల ప్రమాణ స్వీకారం తిలకించి వారికి మంచి దీవులను అందించడం జరిగింది. వారికి కూడా మేము 2 విన్నపాలు పెట్టాము. అంటే ఆదివాసీలకి తగిన గుర్తింపుని ఇవ్వండి, పోస్టులు ఇవ్వండి, పదవులు. అలాగే ఈ రోజున భారతదేశంలో 2 లక్షల షాపులు ఎగిరిపోయినాయంటే 2 లక్షల షాపులు తీసేయడం జరిగింది. ఆ విషయం కూడా మన శాసనసభ్యుల వారికి చెప్పాం. ఎందుకంటే ఆన్లైన్ వ్యాపారం, సూపర్ మార్కెట్స్ రావడం వల్ల చిన్న వ్యాపారస్తులు, పల్లెటూరులో ఉన్న వ్యాపారస్తులు దెబ్బతింట జరిగింది. ఇది ఆదివాసులు ఒక్కడే కాదు, ఏ కులవారు వ్యాపారం చేసినా అందరూ ఒకటే. మరి అలాగే సూపర్ మార్కెట్ చిన్న గ్రామాలకు కూడా 1 లక్ష రూపాయల గ్రామాలకు కూడా వచ్చేస్తున్నాయి. దాన్ని తగిన చట్టం చేయండి. 2-3 లక్షల పైన ఉన్న గ్రామాల్లో, పట్టణాల్లోకే సూపర్ మార్కెట్స్ వెళ్ళాలని. అప్పుడే వ్యాపారస్తులు నిలబడతారు. లేకపోతే ట్యాక్సీలు కట్టలేక, గుమస్తాలు పోషించలేక, వ్యాపారం చేసేది లేక దిక్కుచోదన పరిస్థితుల్లో వ్యాపారస్తులు ఉన్నారు. ఎక్కువ శాతం ఆదివాసీలే కాబట్టి మేమందరి గురించి చెప్పడం జరుగుతుంది. ఈ రోజున దయించి ప్రభుత్వం వారు కూడా గమనించాలి. స్టేట్ గవర్నమెంట్ అయినా, సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఒక చట్టం తీసుకురావాలి. చట్టం ఎందుకంటే 1 లక్ష ఉన్న జనాభాలో కూడా సూపర్ మార్కెట్స్ వస్తున్నాయి. మరి అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో
ఒక షాపుల్లో కొనేవాళ్ళు ఎవరు లేరు. మాల్స్ అనేటప్పటికీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేసి చిన్నోళ్ళు కూడా అక్కడికి వచ్చి కొనడం జరుగుతుంది. ఏదైనా చెప్పాలంటే నిజంగా ఏదైనా అరువు కావాలంటేనే ఆ షాపులకు వెళ్ళడం జరుగుతుంది. దానికి తగిన గుర్తింపు తీసుకొచ్చి మేము చెప్పిన విధంగా మీరు కూడా ఆలోచన చేసి ఆ చట్టాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా